విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే తెలంగాణ రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి స్కూల్, కాలేజీ బస్సులపై దృష్టి సారించింది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే తెలంగాణ రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి స్కూల్, కాలేజీ బస్సుల భద్రతపై దృష్టి సారించింది. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తున్న 245 విద్యా సంస్థల వాహనాలను అధికారులు గుర్తించగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 60 స్కూల్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ లో పలు కీలక లోపాలు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, ఇన్సూరెన్సు, పొల్యూషన్, అండర్ కంట్రోల్ ధృవపత్రాలను అధికారులు పరిశీలించారు. అలాగే డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా, వారికి తగిన డ్రైవింగ్ అనుభవం ఉందా లేదా అనే అంశాలను కూడా తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, అటెండెంట్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాకుండా బస్సుల బ్రేకులు, టైర్లు, లైట్లు వంటి యాంత్రిక భాగాల పనితీరును కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని వాహనాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, మరికొన్నింటిలో అవసరమైన పత్రాలు లేకపోవడం గుర్తించినట్లు సమాచారం. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఎలాంటి రాజీ ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్న బస్సులను వెంటనే సీజ్ చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యాజమానులు, డ్రైవర్లు మాత్రమే కాకుండా సంబంధిత విద్యా సంస్థల యాజమాన్యాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థుల భద్రతా విషయంలో యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది.